హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మ్యాప్లో అవైలబుల్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు. 9494525644. మొన్న జరిగిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ 24 మే 2024 షిఫ్ట్ 2 మెథడాలజీ. ఈ రోజులలో రైతులందరూ ఆహార పంటలకు బదులు వాణిజ్య పంటలకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ సమస్య ఎటు దారి తీస్తుంది అను ప్రశ్న ఈ విద్యా ప్రమాణాన్ని సాధించడానికి ఉద్దేశించబడినది. 1. భావనల అవగాహన. 2. సమకాలీన సమస్యలపై ప్రతిస్పందన ప్రశ్నించుట. 3. సమాచార నైపుణ్యాలు. 4. ప్రశంస సున్నితత్వం. ఆన్సర్ 2. సమకాలీన సమస్యలపై ప్రతిస్పందన ప్రశ్నించుట. నల్లబల్లకు సంబంధించి ఈ క్రింది వాక్యములలో సరికానిది. 1. తరగతి గదిలోని ప్రక్రియకు నల్లబల్ల ఒక అద్దంలా పనిచేస్తుంది. 2. నల్లబల్లపై రాయడానికి విద్యార్థులను పాల్గొననివ్వకూడదు. 3. నల్లబల్లను అవసరానికి అనుగుణంగా ఏ సమయంలోనైనా ఉపయోగించవచ్చు. 4. నల్లబల్లను ఇతర ఉపకరణాలతో కలిపి కూడా ఉపయోగించవచ్చును. ఆన్సర్ 2. నల్లబల్లపై రాయడానికి విద్యార్థులను పాల్గొననివ్వకూడదు. ఆగమన పద్ధతికి సంబంధించి ఈ కింది వాక్యములలో సరికానిది ఏది? 1. ఆగమన పద్ధతిలో అభ్యసన ప్రత్యేక అంశాల నుండి సాధారణ అంశాలకు సాగుతుంది. 2. ఈ పద్ధతి ద్వారా పిల్లలలో ఆలోచన శక్తి, సామర్థ్యాలు మరియు నైపుణ్యాలు పెంపొందుతాయి. 3. ఈ పద్ధతి ద్వారా శాస్త్రీయ వైఖరులు పెంపొందవు. 4. విద్యార్థులు తాము నేర్చుకున్న విషయాన్ని చాలా కాలం గుర్తుంచుకుంటారు. ఆన్సర్ 3. ఈ పద్ధతి ద్వారా శాస్త్రీయ వైఖరులు పెంపొందవు. పటాన్ని చదవడానికి సంబంధించి ఈ క్రింది వాక్యములలో సరైనవి ఏవి? ఏ. పటం చదవడం ఒక కళ. బి. ఏ వ్యక్తి అయినా పటాలను చదవగలడు. సి. పటాలకు ప్రత్యేకమైన స్వంత భాష ఉంటుంది. సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి. ఆన్సర్ 1. ఏ మరియు సి మాత్రమే. విద్యార్థులలో చక్కటి ప్రజాస్వామ్య పౌరసత్వం పెంపొందించుట మరియు వారు విరామ కాలాన్ని సద్వినియోగం చేయుట అనునవి వరుసగా 1. ఆశయాలు లక్ష్యాలు. 2. లక్ష్యాలు ఆశయాలు. 3. 2 లక్ష్యాలు. 4. 2 ఆశయాలు. ఆన్సర్ 4. 2 ఆశయాలు. ప్రశ్నించుటకు సంబంధించి ఈ కింది వాక్యాలలో సరైనవి ఏవి? ఏ. ప్రశ్నించుట ప్రధానంగా 3 రకాలు: ప్రవేశ ప్రశ్నలు, అభివృద్ధి ప్రశ్నలు మరియు పరీక్షించు ప్రశ్నలు. బి. ప్రశ్నలో అస్పష్టంగా కాకుండా నిర్దిష్టంగా స్పష్టంగా ఉండాలి. సి. ప్రశ్నలో సమాధానాన్ని సూచించేవిగా ఉండాలి. డి. విద్యార్థికి ఏమి తెలుసు, ఏమి తెలియదు అనున్నది ప్రశ్నించుట ఉద్దేశాలలో ఒకటి. సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి. ఆన్సర్ 1. ఏ, బి, డి మాత్రమే. ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని ప్రత్యేక లక్షణాలకు సంబంధించి ఈ క్రింది వాక్యాలలో సరైనది ఏది? 1. సాంఘిక శాస్త్రము దీనికి సంబంధించిన ఇతర సాంఘిక శాస్త్రాల పరిజ్ఞానం, వర్తమాన వ్యవహారాలకు చెందిన పరిజ్ఞానం మరియు ఇతర పాఠ్య విషయాల పరిజ్ఞానం. 2. మంచి పౌరుడు విధుల పట్ల విధేయత మరియు ప్రభావవంతమైన మూర్తిమత్వం.
3 ఆత్మవిశ్వాసం, మంచి నాయకుడు మరియు వర్తమాన వ్యవహారాలకు చెందిన పరిజ్ఞానం. 4 మంచి వ్యక్త, కష్టశీలి, నిష్పాక్షిక ప్రవర్తన మరియు వైఖరి. ఆన్సర్ 1 సాంఘిక శాస్త్రము దీనికి సంబంధించిన ఇతర సాంఘిక శాస్త్రాల పరిజ్ఞానం, వర్తమాన వ్యవహారాలకు చెందిన పరిజ్ఞానం మరియు ఇతర పాఠ్య విషయాల పరిజ్ఞానం. పఠ నైపుణ్యాలు అను పాఠ్య బోధనకు గాను ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులను మొదట పాఠశాల పటమును తర్వాత గ్రామ పటమును గీయమన్నాడు. ఈ కృత్యంలో అతడు వినియోగించిన బోధనా నియమము: 1 విశ్లేషణ నుండి సంశ్లేషణ వైపు, 2 మొత్తం నుండి భాగముల వైపు, 3 తెలిసిన దాని నుండి తెలియని దాని వైపు, 4 సాధారణం నుండి నిర్దిష్టం వైపు. ఆన్సర్ 3 తెలిసిన దాని నుండి తెలియని దాని వైపు. భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్ర, చిన్న కుటుంబ భావన, సామాజిక అవరోధాల తొలగింపు, జాతీయ సమైక్యత, సమగ్రతను పెంపొందించుట, పర్యావరణ పరిరక్షణ వంటి జాతీయ మౌలిక అంశాలను పేర్కొన్న విధానం లేదా చట్టం. 1 జాతీయ విద్యా విధానం 1968, 2 జాతీయ విద్యా విధానం 1986, 3 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 1988, 4 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005. ఆన్సర్ 2 జాతీయ విద్యా విధానం 1986. పాఠ్యాంశంపై విద్యార్థుల అవగాహనను సరిచూచుకొనుటకు ఉద్దేశించబడిన నియోజనం: 1 సిద్ధపరచు నియోజనం, 2 సవరణాత్మక నియోజనం, 3 అధ్యయన నియోజనం, 4 పునశ్చరణ నియోజనం. ఆన్సర్ 4 పునశ్చరణ నియోజనం. కథాకథనం మరియు ఇంటి పని అనేవి వరుసగా: 1 2 యుక్తులు, 2 2 సాధనాలు, 3 యుక్తి సాధనం, 4 సాధనం యుక్తి. ఆన్సర్ 3 యుక్తి సాధనం. ఒక 10వ తరగతి విద్యార్థి సంగ్రహణాత్మక మూల్యాంకనం SA1లో 50 మార్కులకు గాను 39 మార్కులు పొందినాడు. ఆ విద్యార్థికి ఉపాధ్యాయుడు ఈ క్రింది గ్రేడు ఇవ్వాలి: 1 A1, 2 B1, 3 A2, 4 B2. ఆన్సర్ 2 B1. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.